అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దేవుదా ముచ్చట. ఇక ముచ్చట్లు చెరువు చేద్దాం. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుందోల్లా, ఏందంటారా? రేవంత్ సారు మన తెలంగాణకు ముఖ్యమంత్రా లేకుంటే ఆంధ్రలకు ముఖ్యమంత్రా? మన తెలంగాణ కోసం పాలన చేస్తాడా లేకుంటే మనల్ని ముంచి ఆంధ్రోల కోసం తనలాడుతుందా లేకుంటే ఏంది మరి? సంక్రాంతికి ఊరికి పోయి ఆంధ్ర జనం కోసం మన రేవంత్ సారు ఎట్ట ముంగడ పడ్డాడో ఎరికేనా? చూడుది మీరేగా. సంక్రాంతి అత్తాంది, ఆంధ్రోలకు పెద్ద పండగ అది. మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర జనం సొంతూరుతో వాడతారు, కార్లలో బస్సులలో బయలుదేరుతుంటారు. అయితే పెద్ద రోడ్డు మీద పోయే టోల్ గేట్ ఫీజు కట్టుడుంటది. ఆంధ్ర సీఎం రేవంత్ సారు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఆంధ్ర జనం దిల్కుష్ ముచ్చట అయ్యే నిర్ణయం తీసుకున్నాడట కాదు. సంక్రాంతికి ఊర్లకు పోయే టోళ్ల కాడ టోల్ గేట్ ఫీజు వసూలు చేయొద్దట. ఆ ఫీజు మన తెలంగాణ సర్కారే కడతదట. ఇక చెప్పు కథ అంటే ఆంధ్రులకు పండగైతే తెలంగాణ ఖజానా నుంచి పైసలు ఇవ్వాలి అన్నట్టు. మన తెలంగాణ నుంచి ఆంధ్ర జనానికి పైసలు ఎగజల్లుడు అన్నట్టే కదా. కాదు, ఇదేమన్నా తరికనేనా? ఆంధ్ర జనం మీద ఎందుకంత పాయరం కావచ్చు రేవంత్ సార్కు? మరి మనకు పండుగలు లేవా? దసరా పండుగకు ఇట్లా టోల్ ఫీజు మనకేమన్నా మాఫ్ చేసిండా? ఓ రకంగా వసూలు చేసిండు. రేపచ్చే సమ్మక్క సారక్క జాతరకు పోయే జనాల కాడ కూడా టోల్ గేట్ ఫీజు వసూలు చేయొద్దు కదా. అట్లయితే మన పండుగలు కావు, ఆంధ్ర పండగలే పండగ అన్నట్టు చేస్తాంది పార్టీ సర్కార్. అసలు ఈడ ఉన్నది తెలుగుదేశం కాంగ్రెసా లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా? గిట్లనే అనుమానం కొడుతుంది మరి చాలా మందికి. ఎంత శాంద్రాలు సారు గురువైతే మాత్రం ఆయన కోసం ఆంధ్ర జనానికి టోల్ ఫీజు కట్టకుండా ఆ పైసను తెలంగాణ ఖజానాకెళ్ళి ఇచ్చుడేంది? తెలంగాణ సొమ్మును ఇట్లా పలారం పంచినట్టు ఆంధ్రకు వంచుడేందోల్లా. ఇదనే కాదు, ఏమంట రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండో అక్బర్ సంధి ఎంతసేపు ఆంధ్ర కోసమే తాన్లాడుతున్నాడు అనిపిస్తున్నది. ఆంధ్ర సర్కారు బనకచెర్ల పేరుతోని నీళ్ళెక్కబోయే కుట్ర చేస్తా అంటే ఇక్కడ సర్కారు సాయం చేస్తాడు, మన కంపెనీలు ఆంధ్రకు పంపుతుంది. ఆఖరి మన తెలంగాణ జనం రెక్కల కష్టంతో కమాయించిన పైసలు కూడా ఆంధ్ర పాలు చేస్తారంటే ఏమనాలి అసలు? పెద్ద ఎత్తున ఇవాళ టోల్ గేట్ ఫీజులు మాఫీ చేస్తామని చెప్పేసి ఇవాళ ఒక కుట్రకు మరి ఇవాళ ఓట్లను చేసుకోవడం కోసం ఇవాళ చేస్తున్న కుట్రని తెలంగాణ సమాజం గమనించాలి. ఎవరి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు, ఎందుకోసం పనిచేస్తూ ఉన్నాడు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండో ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. డెఫినెట్గా నేను అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇవాళ టోల్ గేట్ ఫీజుల్ని మేము రద్దు చేస్తాం, టోల్ గేట్ ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తుంది కదా, దయచేసి నేషనల్ అథారిటీ వాళ్ళు దీన్ని పరిశీలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా రాయబారం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాం. లెక్కకైతే సంక్రాంతికి చాలా మంది కార్లలో పోతారు, ప్రైవేటు బస్సులనే పోతారు. ఆ ప్రైవేటు బస్సులు కూడా 99% ఆంధ్రానే. కావేరి గీవేరి జేసీ గీసీ ట్రావెల్స్ కూడా అవే తిరుగు. మరి కార్లలో పోయేటోళ్ళు టోల్ ఫీజు ఎందుకు మాఫీ చేయాలి? ఆంధ్ర ప్రైవేట్ బస్సుల కాడ టోల్ ఫీజు ఎందుకు వసూలు చేయొద్దు? మరి గీ తెలివి తెలంగాణ పండుగలు అన్నప్పుడు ఎందుకు రాలే? మరి గిట్లనే గరమైతురు. అంతలా అయితే మన తెలంగాణలో తిరిగి ఆర్టీసీ బస్సులలో ఛార్జీలు తగ్గిసారు. పండగలు పాపాలు పేరు చెప్పి స్పెషల్ బస్సులు వేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసుడు బంద్ పెట్టుసారు. గివి చేయకుండా ఆంధ్ర కోసం గింతగానం తన్లారుడేంది మహానుభావ అని గరమైతురు పబ్లిక్. వామో సలేందుల గిట్ల పెడతాంది. ఇన్ని రోజులు పొద్దుముకి చీకటి పడంగా పొద్దుగాల చలి పెట్టేది కదా, ఇక ఇప్పుడు పట్ట పగిలిటి కూడా చలి పెడతాంది. ఓ దిక్కు ఎండ కొడుతుంటే కూడా జలం సరికి గజ గజ వణికి పోతురు. ఈ చలి ఎన్నడు పోతుందో ఏమప్ప. ఓరి నాయనో, ఇదేం చలిరో దేవుడా, గింతగానం పెడుతుంది, గింతగానం జనాలను వణికిస్తాంది. అసలు మనం మన ఊర్లోనే ఉన్నామా లేకుంటే మంచుగడ్డలలో ఉన్నామా ఇట్లనే అనిపిస్తుంది. కొన్నొద్దుల సంధి చలి బాగా పెడుతుంది కదా నున్న. ఇక ఈ 2 రోజుల సంది అయితే పట్ట పగిలిటి కూడా మస్తు ఇక వణికిపోతుంది. ఓ దిక్కు ఎండ కొడుతూనే ఉన్నది.
ఇంకో దిక్కు చలి పెడుతూనే ఉన్నది. ఇక హైదరాబాద్ లో కొంత నయం అనుకోవాలి. జిల్లాలలో మాత్రం వణికిపోతురు. అసలు బయటికి కాదు కదా, ఇండ్లనే చెద్దర్లు బ్లాంకెట్లు కాపుకొని ఉండవలసి వస్తాను. గజ పెడుతున్నది చలి. ఆదిలాబాద్ జిల్లాలనైతే అద్మానముల్లా అసలే అటు దిక్కు ఇంకా అడవులు కూడా ఉన్నాయి. ఇక ఆ ఊర్లల్లో ఉన్నోళ్ళైతే చలితోని నరకం అంటే నరకం చూస్తాండట. ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న 14 జిల్లాలలో ఆఫీసర్లు ఆరెంజ్ అలర్ట్ పెట్టిరట. అంటే చలి బాగా పెడుతుంది, జర పైలంగా ఉండాలి, బయటికి ఎక్కువ వెళ్ళదని చెప్తురు అన్నట్టు. ఇంకా 2 రోజుల దాకా ఇంకా ఎక్కువనే ఉంటదట ఈ చలి చాలా కూడా. అందుకే మీరు జర జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ముసలోళ్ళు ఎక్కువ బయటికి రాకుర్రి. ఏమంటున్నా? అయితే మన రాహుల్ బాబు చెల్లె ప్రియాంక గాంధీ ఉన్నది కదా, ఆమె కొడుకు పెళ్లి కుదిరింది కదా నోళ్ళ. పూలు పండ్లు కూడా అయినాయట. అయితే ఏంది, ఇది కూడా ఒక ముచ్చటేనా? పిల్లగాడు అన్నప్పుడు పెళ్లి కాదా, పూలు కనుక కావా అంటారా? కావచ్చు. కానీ ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు మేనల్లు రగ్గం రాహుల్ బాబుకు నెత్తి నొప్పి పట్టుకొచ్చిందట. ఎట్లనో చూద్దురట రారి. అయితే ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రాల కొడుకు లగ్గం చేసుకుంటాడు కదా. ఇప్పటికే వరపూజ పూలు పండు కూడా అయిపోయినాయట. ఇక పెండి తారీఖు కూడా జల్దీనే పెట్టుకున్నారట. సరే, ఇది ఇక్కడ ఒడవని ముచ్చట. కానీ రాహుల్ గాంధీ సార్నే అందరూ ఎటమటం చేస్తారట నోళ్ళ. అయ్యో పిల్లగా, ఆఖరికి మీ చెల్లె కొడుకు కూడా లగ్గం చేసుకుంటుండు, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, నీ పెండ్లు ఎప్పుడు? పిల్లని చూడమంటవా అని అచ్చిపోయే చుట్టాలు పార్టీ లీడర్లు రాహుల్ గాంధీ చెవుల గుయ్యి పెడుతున్నారు. కాదా మరి, పెళ్లి కాకుంటే ఎట్లా చూస్తారు? ప్రతి ఒక్కరు అడుగుడేనా ఇంకెప్పుడు పెళ్లి, ఎన్నడు చేసుకుంటావు అని ఏడికి పోయినా పానం తింటురట చుట్టుముట్టు ఉన్నోళ్ళు. ఇక ఇప్పుడు రాహుల్ బాబు గట్లనే అయింది. నీకంటే గత చిన్నోడు నీ చెండ్ల కొడుకే పెళ్లి చేసుకుంటుండు, ఇక నువ్వు చేసుకునేది ఉన్నదా లేకుంటే గిట్టనే ఉంటావా అని అడుగుతున్నట. అయినా రాహుల్ బాబు ఇంకా లగ్గం ఎందుకు చేసుకుంటాడు కావచ్చు? అంటే పెళ్లి చేసుకుంటే ప్రధాని కాలేను అనుకుంటుండా ఏంది? ప్రధాని కుర్చీలో కూర్చున్నాకనే లగ్గం చేసుకుంటా అని ఏదైనా ప్రతిజ్ఞనో శపథమో చేసిండా? గసంటి శపథాలు గిపథాలు పెట్టుకుంటే ఇక జిందగీలో నీకు లగ్గమవుడు అనుమానమే రాహుల్ బాబు అని ఆ ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళు చెప్తురటనులా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చాలా మంది చేస్తూనే ఉన్నారు కదా. అసలు ఒక్కొక్కల పర్ఫార్మెన్స్లు ఏమన్నా ఉంటున్నాయి అనుల్లా. ఇక ఫేమస్ అయ్యేందుకు కొందరు అయితే కోది పనులు చేస్తాను, పానాలు కూడా అడ్డం పెడుతున్నారు. అయితే ఒకడు ఉన్నాడు రీల్ ఎట్లా చేయొద్దో జనానికి సందేశం ఇచ్చి గ్రం పెట్టుకున్నాడు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి జైలు వేసిరు. గట్ల సందేశాలు ఇస్తే కూడా అరెస్టులు చేస్తారా అని అంటారా? ఇంతకు వాని సందేశం దిక్కు మీరు కూడా నజరేయురు మరి. ఇగో ఈయననే జాతిని ఉద్దేశించి సందేశం ఇచ్చినోడు. కానీ ఏం ఫైదా, పోలీసులు అరెస్ట్ చేసిరు. ఓసిని మంచి ముచ్చట్టు చెప్పినా తప్పేనా అని ఇప్పుడు బాధపడుతుంది. ఈయన ఉత్తరప్రదేశుడు. ఇంతకు ఈయన చెప్పిన మంచి ముచ్చట ఏందో ఎరికేనా? చెప్పుడు కాదు, డైరెక్ట్ చూయిస్తా, మీరు కూడా చూడురి. అవు రైలు పట్టాల నడుమిట్లా వండుకున్నాడు, ఫోన్ పట్టిండు, అట్నుంచి బండత్తాంది. ఈయన పట్టాల నడుమ వండుకొని వీడియో తీసి ఇక ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. అంటే రీల్ అన్నట్టు ఇది. ఇక ఇట్లా రీల్ తీసినాక దయచేసి ఇట్లా ఎవ్వరు రీల్ చేయొద్దు, పానాల మీదకి తెచ్చుకోవద్దు, ఇట్లా చేసుడు తప్పని చెప్పుకొచ్చిండు. చూసినావా ఇక శుద్ధులు ఎట్లా చెప్తుండ్రు. కానీ ఈయన మర్చిపోయిన లాజిక్ ఏందో, చెప్పుడు తప్పు కాదు, చేసుడు తప్పు కదా. అది కూడా ఈయనదే కదా సిద్ధాంతం. ఈయన రీల్ చేసి మరీ చెప్పి అందుకే అరెస్ట్ అయింది అన్నట్టు అర్థమైంది అనులా. అంటే ఇది ఎట్లున్నదంటే ఏదో ఫ్యాక్షన్ సినిమా మొత్తం హీరో కత్తులతోని గుండగాలను చంపి లాస్ట్ కు శుభం కారటు పాడే టైంకు ఇట్లా చంపుకుంటూ పోతే మనుషులే ఉండరు, ఎవ్వరు చంపుకోవద్దు, కత్తులు పట్టద్దని సందేశం ఇచ్చినట్టున్నది కదా. గదన్నట్టు ముచ్చట. వీని తెలివి పాడుగాను కాదు, మంచి చెప్పాలంటే గిట్లనే నష్టపెట్టారిక. ఈయనకే ఉన్నదా తెలివి? పోలీసులు ఈయన కన్నా తెలివి మంతులు, ఈయన చెప్పినట్టుగానే అరెస్ట్ చేసిరు, అదన్నట్టు ముచ్చట.
చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా ఉంటా మరి